హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభా గోపాలం. ఈరోజు మనం ప్రభా గోపాలం విందు కార్యక్రమంలో సి విటమిన్ పుష్కలంగా కలిగి ఇమ్యూనిటీని బాగా పెంచేటువంటి నిమ్మకాయతోటి 2 రుచికరమైన వంటల్ని చూద్దాం. ఇప్పుడంతా నిమ్మకాయని ఎక్కువ వాడాలంటున్నారు కదా, అలాగని ఎన్ని రోజులు నిమ్మకాయ నీళ్ళు తాగుతాం? దాంతో రుచికరమైన వంటలను కూడా చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది తినడానికి. ఆ ఐటమ్స్ ఏంటో మీరు కూడా ఒకసారి చూసేయండి. మొదటిది నిమ్మకాయ చారు. దానికి కావలసిన పదార్థాలు: 2 నిమ్మకాయలు తీసుకున్నాను, అలాగే 4-5 పచ్చిమిర్చి, చిన్న ఇంగువ ముక్క, పాలింగు అంటారు కదా అది, దాంతోపాటు కరివేపాకు, తగినంత కళ్ళుప్పు, వాటరు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకొని పెట్టుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఇంగువ, ఈ పాలింగువ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే పౌడర్ ఇంగువ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దాంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న నిమ్మకాయలు రసం పిండుకోవాలి. ఈ చారు చాలా రుచికరంగా ఉంటుంది. అందరూ రెగ్యులర్గా చింతపండుతో చారు పెడతారు కదా, వారానికి ఒకసారైనా ఇలా నిమ్మకాయతో చారు పెట్టుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న పరిస్థితుల్లో ఎంత ఎక్కువగా వాడుకుంటే అంత బెటరు. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. దీంట్లో వాటరు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, అలాగే నిమ్మరసం అన్నీ వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకొని తాలింపు పెట్టుకుంటే మనకి సింపుల్గా నిమ్మకాయ చారు రెడీ అయిపోతుంది. కొంచెం పప్పు అన్నంలో ఈ చారు వేసుకొని తిన్నా, లేదంటే కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా ఈ చారు చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. బాగా మరిగిపోయింది చారు. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. మినప్పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు. మెంతులు మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. మెంతులు తాలింపు పెడితేనే మంచి సువాసన వస్తుందన్నమాట, చాలా టేస్ట్ వస్తుంది. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు వేయించుకుంటున్నాను. ఈ నిమ్మకాయ చారు అనేది పైత్య సంబంధితమైన వ్యాధుల్ని కూడా రాకుండా చేస్తుంది. చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. జీర్ణశక్తి కూడా బాగా మెరుగవుతుంది ఈ చారు తినడం వల్ల. చింతపండు కంటే నిమ్మకాయ చాలా శ్రేష్టమైనదని చెబుతూ ఉంటారు కదా. దాంట్లో కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపుని చారులో వేసుకోవడమే. మన నిమ్మకాయ చారు రెడీ అయిపోయింది. చూసారా, చిటికలో చాలా రుచికరమైన చారు రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు ఇంగువ వాసన ఇష్టం లేదు అనుకుంటే ఇంగువ బదులుగా వెల్లుల్లిపాయను వేసుకునైనా మీరు చారు పెట్టుకోవచ్చు. దీన్ని అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగని రుచికరంగానూ ఉంటుంది. ఏమీ ఇబ్బంది పడిన అవసరం లేదు తినడానికి. కొంతమందికి ఉత్తి నిమ్మకాయ నీళ్ళు తాగడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఇలా చారు పెట్టుకుంటే చక్కగా తినగలుగుతారు. ఇక రెండో వంటకం ఇన్స్టెంట్గా నిమ్మకాయ పచ్చడి. వెంటనే క్షణాల్లో అయిపోతుంది అన్నమాట. దానికోసం 3 నిమ్మకాయలు, ఇది మినప్పప్పు కారం, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేయించి చేసిన కారం, అలాగే తగినంత ఉప్పు. ఈ మినప్పప్పు కారం వీడియో మన ఛానల్లో ఉంది. ఎవరికైనా తెలియకపోతే దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మనం తీసుకున్న నిమ్మరసంలో ఒక 3-4 స్పూన్ల వరకు మన మినప్పప్పు కారంలో ఉండే కారాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. కమ్మటి కారం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, కారం గలదైతే కొంచెం తక్కువ పడుతుంది. ఒక 3-4 స్పూన్లు వేసుకోవాలి. ఆల్రెడీ మినపప్పు కారంలో కొంచెం ఉప్పు ఉంటుంది కనుక అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి.
అంతే ఈ విధంగా కలుపుకొని దీనికి తాలింపు పెట్టేస్తే మనకి ఇన్స్టెంట్ నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది అన్నంలో వేసుకోవడానికి బాగుంటుంది, అలాగే ఇడ్లీకి దోశకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. బ్యాచిలర్స్ అది ఉంటే వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుంది ఇలాంటి వంటకం. 2 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపు వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. అది వేగాక కొంచెం ఇంగువ వేసుకొని వేయించుకుంటున్నాను. ఇంగువ వేసుకుంటే చాలా మంచి సువాసన వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. దాంట్లో ఒక 4 ఎండుమిర్చి ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పచ్చళ్ళలో షిఫ్ట్ చేసుకుందాం. పచ్చళ్ళలో వేసి కలుపుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన ఇన్స్టెంట్ పచ్చడి. 2 నిమిషాల్లో తయారైపోయే నిమ్మకాయ పచ్చడి. ఇది ఆరోగ్యానికి రుచికి కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరంతా కూడా ఈ 2 వంటల్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వంటలు ఎలా ఉన్నాయో కూడా చిన్న కామెంట్లో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మినప్పప్పు కారం వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దయచేసి చూడండి. థ్యాంక్ యూ.